పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ ఇంకా కొనసాగుతోంది. విశాఖకు 120 కిలోమీటర్లు, కాకినాడకు 60 కిలోమీటర్ల దూరంలో రోను తుఫానుంది. ఇవాళ సాయంత్రానికల్లా పెను తుఫాన్గా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫాన్ ఎఫెక్టుతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ఎఫెక్టుతో తీరం వెంబడి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అన్ని ఓడరేవుల్లోనూ 4వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ ఇంకా కొనసాగుతోంది. విశాఖకు 120 కిలోమీటర్లు, కాకినాడకు 60 కిలోమీటర్ల దూరంలో రోను తుఫానుంది. ఇవాళ సాయంత్రానికల్లా పెను తుఫాన్గా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫాన్ ఎఫెక్టుతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ఎఫెక్టుతో తీరం వెంబడి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అన్ని ఓడరేవుల్లోనూ 4వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. రోను తుఫాను ప్రభావం ప్రస్తుతం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపై కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రేపు అర్ధరాత్రి తర్వాత బంగ్లాదేశ్ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తుఫాన్గా ఉన్న రోను ఇవాళ సాయంత్రం తర్వాత తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని అంటున్న ప్రొఫెసర్ రామకృష్ణతో మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం కనిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతానికి కాకినాడ తీరం సమీపంలో ఉంటూ అది అలా పైకి వెళ్ళిపోతూ ఉంది. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇది అర్ధరాత్రి తర్వాత ఇది తీరాన్ని దాటుతుంది. ఈ లోపు మాత్రం దీని తాలూకు ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలపై కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తీర ప్రాంతం అంతా ఎదురుగాలులు వీస్తున్నాయి. అలాగే ఎక్కడికక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటారు. అసలు దీని ప్రభావం ఇంకా రానున్న 24 గంటల పాటు ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది తదితర అంశాలపై మనతో మాట్లాడేందుకు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఉన్నారు. సార్, దీని ప్రభావం ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది సార్? ఇంకా అంటే ఇప్పుడు ఇది సరిగ్గా విశాఖపట్నానికి 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందండి. ఇది ఈశాన్య దిశగా ప్రయాణించి ఆల్మోస్ట్ బంగ్లాదేశ్లో క్రాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాల దగ్గర నుంచి ఇది తీవ్రత వదిలేసి ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రవేశించింది. ఈ రాత్రి వరకు కొంచెం ఉత్తరాంధ్ర జిల్లాలో కొంచెం భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయండి. ఆ తర్వాత మటుకు కొంచెం తెరిపించే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వరకు మటుకు. బట్ రేపు మటుకు ఒరిస్సా చాలా తీవ్రంగా వర్షాలు అవి ఉన్నాయండి. ఆ తర్వాత కొంచెం తొందరగా అంటే ఎక్కువ స్పీడ్ అందుకుని కొంచెం వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. తుఫాన్ రూపంలో ఉన్నది తీవ్ర తుఫాన్గా, పెను తుఫాన్గా మారుతుంది అంటున్నారు. అది ఎప్పటికీ అవుతుంది? ఇప్పుడు ప్రస్తుతం దీని పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఇది తుఫాను స్థితిలోనే ఉందండి. ఇప్పుడు ఈ రాత్రికి కొంచెం తీవ్ర తుఫాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ భాగం ఇప్పుడు సముద్రంలోనే ఉండడం జరుగుతుందండి. అది అంటే ల్యాండ్ పక్కకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అంటే రేపు రాత్రికి కానీ ఎల్లుండి పొద్దున కానీ. తీర ప్రాంతంలో ఎదురుగాలు ఇప్పటికీ బాగా కనిపిస్తున్నాయి. ఇంక ఇది ఎంత స్థాయి వరకు పెరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశాలు అండి. ఉత్తరాంధ్రకి ఇంకా తీవ్రత తగ్గిపోతూ ఉందండి. అంటే రేపు పొద్దున కల్లా క్లియర్ అయిపోతుందండి. కాకపోతే ఒరిస్సాను, వెస్ట్ బెంగాల్ వాళ్ళకి మటుకు ఇంకొంచెం గాలులు పెరిగే అవకాశాలు ఉన్నాయండి. పోర్టులో కూడా 4వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంటే 4వ ప్రమాద హెచ్చరిక అంటే ఏ స్థాయిలో పోర్టులో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంట? అంటే పోర్టులో 4వ ప్రమాద హెచ్చరిక అంటే మటుకు వాళ్ళేమో ఇప్పుడు చిన్న చిన్న గస్తీ నౌకలు అవన్నీ వెళ్ళకపోవడం, తర్వాత ఏమో ఇప్పుడు ఎక్కువ ఈ సైక్లోన్ అంతా ఓషన్లోనే ఉండడం మూలన ఇప్పుడు రవాణా నౌక అండమాన్స్కి వెళ్లాల్సింది కూడా ఇక్కడ ఆపేశారు. దాని మూలన ఆ ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. జనరల్గా ఈ 3వ నెంబరు, 4వ నెంబరు ప్రమాద సూచిక అన్నది ఏంటంటే విండు, ఆ తర్వాత సముద్రంలో ఉన్న అలల స్థాయిని బట్టి అది నిర్ణయిస్తారండి. అది మరి ఉష్ణోగ్రతలు తగ్గిపోయింది అనుకోండి, ఇది తీసుకొస్తున్న భారీ వర్షాలు, తీసుకొస్తున్న అధిక వర్షపాతం కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి వాటర్ లెవెల్స్, గ్రౌండ్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉందా? అంటే గ్రౌండ్ లెవెల్స్ అవి పెరుగుతాయి. మనకి ఇప్పుడు వరకు ఉన్న డెఫిసిట్ అంతా కవర్ అయిపోయి. కాకపోతే ఏంటంటే ప్రజలు ఈ చల్లని వాతావరణానికి అలవాటు పడిపోయి ఎండాకాలం అయిపోయిందని అనుకుంటారు. అది కాదు. ఎందుకంటే మనం ఇవాళ 20వ తారీఖులోనే ఉన్నాం. ఇంకో 2 రోజులకి మళ్ళీ ఎండ మామూలుగానే వస్తుంది. అదే మొత్తానికి ప్రస్తుతం ఉన్న తుఫాను బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఇప్పుడున్న ఈ వర్షపాతం అంతా వచ్చిన వర్షపాతంగా
కానీ తుఫాను కారణంగా వస్తున్న వర్షాలు ఏవైతే ఉన్నాయో దీని ప్రభావంతో గ్రౌండ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది తప్పితే ఎండలు ఇమీడియట్గా తగ్గిపోయే అవకాశం అయితే లేదు. మరొక 2 రోజుల తర్వాత సాధారణంగా ఎండలు ఉంటాయి, మరొక 10 రోజుల పాటు ఎండలు కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఉన్న తుఫాను ఎదుర్కొనేందుకు మాత్రం ప్రజలు, ప్రభుత్వం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఎక్కడికక్కడ చెట్లు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎదురుగాలు వీచే సమయంలో తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలు, అలాగే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ కూడా తగు జాగ్రత్తలు, వ్యక్తిగత జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అంటున్నారు. టుడే పర్సన్ భాస్కర్, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖపట్నం.